హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ మనకి ఏపీ టెట్కి సంబంధించి 2024 కొత్త షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనము చూద్దాము. ఓకే, రిజల్ట్స్ ఎప్పుడు ప్రకటిస్తారు అనే తేదీలు కూడా మనకైతే ప్రకటించడం అయితే చూడవచ్చు. సో గైస్, ఎవరైతే ఏపీ టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో కంప్లీట్ కోర్స్ అయితే అందుబాటులో ఉందండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో చూడండి. సో డెమో చూసి మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. కంప్లీట్గా అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. మీ ఫ్రీ టైంలో ఇంటి దగ్గరే ఉండి జాబ్ సాధించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, కంటిన్యూ చేద్దాం కంప్లీట్ డీటెయిల్స్. ఈనాడు వెబ్సైట్లో మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏపీ టెట్ 2024 మరి ఇటీవల ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ ఏపీ ప్రభుత్వంలో అయితే ఇందులో అయితే మార్పులు చేసిందండి. సన్నద్ధత కోసం అభ్యర్థులకు మరింత సమయం అయితే కల్పించడాన్ని మనము చూడవచ్చు. ఏపీ టెట్ 2024 అమరావతి రాష్ట్రంలో మరి 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్కి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమైనట్లుగా మనకైతే ఆల్రెడీ తెలిసిన విషయమే. మొదటి సంతకం కూడా దీనిపైనే వేయడం అయితే మనము చూడవచ్చు. అయితే పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్ణయించింది. ఓకేనా, మరి డిఎస్సిలో టెట్కు 20% మార్కులు వెయిటేజ్ అన్న విషయం అయితే అందరూ మర్చిపోవాలి. ఏదో క్వాలిఫై అన్నట్టు కాకుండా మరి ఈ మార్కులు 20% మార్కులు అయితే కలుస్తాయండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. కాబట్టి సో దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సి అయితే ఉంటుంది. టెట్ నోటిఫికేషన్ విడుదలైన తేదీ అన్నీ తెలిసిందే మనకి. ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 3 వరకు అయితే లాస్ట్ డేట్గా చెప్పుకోవచ్చు. ఆన్లైన్ మాక్ టెస్టులు సెప్టెంబర్ 19 నుంచి అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్స్ జూలై 22 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి 20 వరకు 2 సెషన్లలో పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ప్రొవిజనల్ కీ అక్టోబర్ 4, ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ అక్టోబర్ 5 నుంచి, తుది కీ అక్టోబర్ 27, ఫలితాలు నవంబర్ 2వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా సమగ్రమైనటువంటి ప్రణాళికనైతే అందజేయడము జరిగింది. మరి టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి మరో 90 డేస్ 3 నెలల టైం అయితే ఇవ్వబోతున్నామంటూ కూడా మనకు ప్రకటించడం అయితే చూడవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్గానే ప్రకటించారు అది. సో గైస్, మంచి టైం అయితే ఉందండి. సో రెండిటికి తగ్గట్టుగా చదవాలి. టెట్ అండ్ డిఎస్సికి తగ్గట్టుగా చదివితే మనం ఈజీగా మంచి స్కోర్ చేయవచ్చు. టార్గెట్ ఫర్ 120 అండి. టెట్లో 120 వరకు మీరు టార్గెట్ కనుక చేశారనుకోండి 20 మార్కులు అయితే మీకు వచ్చే అవకాశము ఉంటుందండి. ఓకేనా. సో గైస్, ఇది మరి ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.